బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఇవాళ నామినేటెడ్ పదవుల రెండో జాబితా రాబోతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పాలక మండలిని ప్రకటించే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ సభ్యులపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. దసరా ఉత్సవాల కోసం దుర్గగుడికి తాత్కాలిక ఫెస్టివల్ కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో ఎవరికి ప్రాధాన్యం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. మూడో జాబితా కూడా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. ఇవాళ ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల కాబోతోంది. వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ పాలక మండలిని ప్రకటించే అవకాశం ఉంది. టీటీడీ చైర్మన్ సభ్యులపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. దసరా ఉత్సవాల కోసం దుర్గగుడికి తాత్కాలిక ఫెస్టివల్ కమిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో ఎవరికి ప్రాధాన్యం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. మూడో జాబితా కూడా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయి. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఇవాళ నామినేటెడ్ పదవుల రెండో జాబితా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కసరత్తు పూర్తయిందా? ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించే అంశం టీటీడీ పాలక మండలి, టీటీడీ చైర్మన్, సభ్యులు. సో వీటన్నింటిపై ఎప్పట్లోగా క్లారిటీ వస్తుంది? టీటీడీకి సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు ఆ పరిస్థితులను గమనించాల్సిన పరిస్థితి, మరొకవైపు బ్రహ్మోత్సవాలు రేపు 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి దానికంటే ముందే కమిటీ వేయాలన్న ఒక ప్రతిపాదన అయితే ప్రభుత్వం వద్ద ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎక్సర్సైజ్ కూడా పూర్తయింది. దాదాపుగా చైర్మన్కి సంబంధించి ఇప్పటికే గతంలో ఎప్పుడో హామీ ఇచ్చిన మేరకు వాళ్ళకే ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మిగతా 14 మంది సభ్యులతో ఒక టీంని, మొత్తం ఆ పాలక మండలికి సంబంధించిన సభ్యులను కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి, ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి కేంద్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది, కొన్ని పేర్లు వచ్చే అవకాశం ఉంది. అవి ఆలస్యం అవుతుండడం వల్లే ఇప్పటివరకు ఆలస్యం అవుతుందన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి కొంతమంది పేర్లని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి జనసేనతో పాటు బీజేపీ కూడా టీటీడీ బోర్డులో స్థానం ఉంటుంది కాబట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ప్రతినిధుల జాబితా వచ్చే అవకాశం ఉంది. ఒక 2-3 పేర్లు పెండింగ్ ఉన్నాయి. వాటి కోసం ఆలస్యం అవుతుంది. అవి రాగానే టీటీడీ బోర్డునే అధికారికంగా ప్రకటిస్తారు. అది మోస్ట్లీ ఈరోజు ప్రకటించవచ్చు అన్న సమాచారం ఒకటి అందుతుంది. మరొకవైపు సెకండ్ లిస్ట్ టీటీడీ నామినేటెడ్ పదవులకు సంబంధించి పార్టీ కేడర్లో టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేన బీజేపీ కేడర్లో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పెద్ద సంఖ్యలో పదవులు ఇస్తామని చెప్పి కూడా గతంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ మంది నేతలు పదవులు ఆశిస్తున్నారు. మొదటి జాబితాలో 20 మందికి అవకాశం దక్కింది. రెండవ జాబితా ఈరోజు 17 మందితో రాబోతోంది. అయితే మొదటి జాబితాలో ఎక్కువ గతంలో పోటీ చేసేందుకు సిద్ధమై ఉండి పొత్తులో పోటీ కోల్పోయిన వాళ్ళు, పోటీ చేయడానికి అవకాశం రాని వాళ్ళకి మొదటి జాబితాలో ఎక్కువ మందికి జాబితాలో చోటు లభించింది. అయితే ఈసారి అలా కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఈ 17 మందిలో ఎక్కువ మందికి పేర్లు ఉండబోతున్నాయి. అలాగే జనసేనకు సంబంధించిన కూడా 2 ఉండబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు 1 ఉండబోతున్నారు. మొత్తం 14 మంది టీడీపీ వాళ్ళు ఉండబోతున్నారు. దీంతో ఈరోజు మరి కాసేపట్లో ఆ జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది పదవుల్ని ఆశిస్తున్న వాళ్ళందరూ ఎక్కువ అవాయిడ్ చేస్తున్న సందర్భంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది.